హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించి తీర్పు కూడా రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ నిర్వచించండి అని కూడా ఇచ్చారు. ఎలా చూస్తా ఉన్నారు సార్ దీన్ని ఫస్ట్‌గా? ఇది మొదటి నుంచి తెలుగు మీడియం విద్యార్థులు బాగా కొట్లాడుతున్న అంశము. దీనిపైన నేను పదే పదే మాట్లాడిన కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన ₹1,00,00,000 పరువు నష్టం దావా కేసేసింది. 2 కేసులు పెట్టారు. ఇవన్నీ కొట్లాడినా ఇవాళ కోర్టు తీర్పు ద్వారా అది వాస్తవాన్ని తేలింది. వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, జడ్జి గారు తీర్పు ఏమన్నారంటే రీవాల్యుయేషన్ చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ చేయకపోతే మళ్ళీ రీమెయిన్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి జడ్జి గారు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. చివరికి 9.95% మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు అనే వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. అంటే తెలుగు మీడియంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ లాంటి అంశాలు స్థానిక విద్యార్థులకే స్పష్టంగా తెలిసినప్పటికీ, ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు సరిగా లేనప్పటికీ తెలుగు మీడియం క్లాసెస్ ని ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చారంటే పేపర్ వాల్యుయేషన్ కేవలం